श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియ బంధువులారా, మీకందరి హృదయపూర్వక ధన్యవాదాలు. అత్యంత శ్రేష్టమై జగద్విఖ్యాతి చెందినటువంటి భగవద్గీత సాక్షాత్ శ్రీ మహావిష్ణువు భగవంతుడే అర్జునునికి తెలిపినటువంటి గీతాసారం అది. ఇక్కడ భగవంతుడు శ్రీ భగవానువాచ నుండి, అందులో శ్రీ భగవానువాచ అని ఎందుకన్నారు? భగవంతుడు కృష్ణ భగవానుడు కదా చెప్పాడు అని మనకు ఒకసారి సందేహం వస్తుంది. దశావతారాలు ఆయా కాలమునకు పరిమితమై ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా మనకు ఆచార విచారాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. అయితే సర్వ ఉపనిషత్ సారమైనటువంటి వేద సారమైనటువంటి భగవద్గీత సాక్షాత్ భగవంతుని యొక్క వచనమై ఉంది. అందుకే వేదవ్యాస మహర్షి చాలా చక్కగా భగవద్గీతలో శ్రీ భగవానువాచ అన్నారు. అట్టి భగవానుడే శ్రీకృష్ణ రూపంలో జగద్గురువై విలసిల్లాడు. ఆ యొక్క నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతత మానతోస్మి. ఇది మన గురు పరంపర. శ్రీమన్నారాయణుడు వచించినటువంటి గీతాసారంలో జ్ఞానయోగంలో 11వ శ్లోకం మనకు నేటికి ఎంతో చక్కగా ఒక భక్తి విశ్వాసాలను కలిగిస్తుంది. చాలామంది భగవంతుని మనం ఎలా అర్చించాలి, ఏ పూజలు సమర్పించాలి, ఏ పుష్పములు సమర్పించాలి అనేటువంటి ప్రశ్నలతో ఆలోచన చేస్తూ ఉంటారు. చాలామంది విధర్మీయులు కూడా ఇలా అంటూ ఉంటారు, మీకు ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆచారాలు, ఇన్ని దైవములు, ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మీవి, మాది మాత్రం అలా కాదు, ఒకటే దైవం, ఒకటే పద్ధతి, ఒకటే వారం, ఇలా చెప్తూ ఉంటారు. మాకు ఒకటే ప్రేయర్ అని. ఉండని మనం వారిని కూడా విశ్వసిద్దాం, వారిని గౌరవిద్దాం. ప్రస్తుత శ్లోకం అనేకమైన సమస్యలకు విశదీకరించినటువంటి సమాధానాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇక్కడ సమస్తమైనటువంటి మానవులను కూడా గురించి ఆయన సంబోధించాడు. మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదండి. అందులో మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనకు పరిపూర్ణమైన అవకాశం ఉంది. మనుష్యాః అన్నాడు. ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహింతును అన్నాడు. కావున వారందరూ కూడా సర్వమానవాళి వారు నా మార్గమునే అనుసరిస్తూ ఉన్నారు అన్నాడు. కాంచి కామకోటి పీఠం
మనకు వరప్రధానంగా దొరికినటువంటి ఈ యొక్క ఆచార్య వర్గవంతి కూడా మనకు ఈ యొక్క శ్లోక పరిమార్థాన్నే మనకు తెలియజేస్తున్నాయండి. మనం కాంచీ కామకోటి పీఠంలో మనకు తగినట్లుగా అక్కడ సేవించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి చాలామందిని ఆలోచింపచేసే విషయం. ఈ శ్లోకాన్ని మనం బాగా చక్కగా నెమరు వేసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు గీతాచార్యులు చెప్పినటువంటిది కాంచి కామకోటి పీఠంలో ఆచార్యులు సమస్త జనావళిపైన అనుగ్రహిస్తున్నది సమానము అని మీకు అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. ఇప్పుడు నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాంచి కామకోటి పీఠంలో నేను కొత్తగా చేరినప్పుడు నా యొక్క ఉద్యోగరీతిగా అడ్మినిస్ట్రేషన్ దాంట్లో పనిచేసి వచ్చినందువలన మా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మఠాలంటే ఏదో ఆచారాలు ఏవో ఉంటాయి, పద్ధతి అక్కడ ఉంటుందా, క్రమశిక్షణ ఉంటుందా అనేటువంటి ఆలోచనలు ఉండడం సహజం. అయితే నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే, అద్వైతం అంటే ఏదో బోధనకు మాత్రమే అని అనుకోకుండా అక్కడ ఉన్న ఆచార్యులు ఎటువంటి క్రమశిక్షణను వారు పాటిస్తారు, అక్కడ ఉన్నటువంటి సేవకా బృందం మరియు పరిచర్య బృందం, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎంతటి క్రమశిక్షణగా జరుగుతాయంటే మనం అబ్బురపరచక మానవు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఉదయం లేస్తే కాంచి మహాస్వాముల వారి ఆరాధన ఉందనుకోండి ఉదాహరణకు, మీరు వెనకటి రోజు వచ్చినప్పుడు అక్కడ అటువంటి సూచనలు ఏమీ కనపడవు. మనకు ఆశ్చర్యం అవుతుంది, అంత పెద్ద గొప్పదైనటువంటి ఆరాధన మహోత్సవం ఉంది, మరి ఎంతో వేల సంఖ్యలో వస్తారు కదా, ఇక్కడ ఏమాత్రం హడావిడి లేదే అనిపిస్తుంది. అయితే నేను ఒకసారి అక్కడ పడుకొని ఉన్నాను కదా, అనేక సమయాల్లో అక్కడ ఉన్నాను. ఒక అర్ధరాత్రి సమయం లేచి చూస్తే ఎంతో శ్రద్ధగా వారికి అందించినటువంటి కార్యవైఖరి ప్రణాళిక ఏది ఉందో దాన్ని అంతటినీ మౌనంగా వారు చేస్తూనే పోతున్నారు. తోరణాలు కట్టేవారెవరో, మంటపాలు చేసేవారెవరో, అక్కడ అలికేటువంటి వారెవరో, శుభ్రం చేసేటువంటి వారెవరో, ముగ్గులు వేసేవారెవరో, ఎంత చక్కగా అమరుతుందంటే ఉదయం లేచే వాళ్ళకల్లా మనం కళ్ళు తెరిచి చూస్తే ఇది స్వప్నమా నిజమా అని అనిపిస్తుందండి. అక్కడ ఎవ్వరు కూడా ఇంత నిశ్శబ్దం, ఇంత క్రమశిక్షణను పాటిస్తారు. అన్ని వేల మంది వచ్చినా కూడా అక్కడ మీకు ప్రశాంతత గోచరిస్తుందండి. ఇది ఎలా సాధ్యం అంటే, పూర్వపు ఆచారాల నుండి అలా శిష్యులను వారు తీర్చిదిద్దారు. పెద్దల దగ్గర ఎలా మసలుకోవాలి, మఠంలో ఎలా ఉండాలి, ఇతరులను ఎలా ప్రేమించాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, ఇతరులను ఎలా ఆదరించాలి, ఈ కార్యక్రమం మనది, ఈ మఠం మనది, మనం ఇలా ఉండాలి అనేటువంటిది ఎక్కడా లిఖితపూర్వకంగా లేదు. అయితే ఒక కుటుంబంలో ఎక్కడా లిఖితమైనట్టు ఉండవు. ఆ సంస్కారం అనేటువంటిది పరంపరగా మనకు వస్తుంది. గురు పరంపర ఎలా ఉందో కుటుంబాలకు కూడా గురు పరంపర అన్నట్టుగా గృహస్థ జీవితంలో కూడా అనేక సంస్కారాలు ఉంటాయి. దాంట్లోనే ఒక విద్యార్థిగా కుటుంబంలో అతను మసులుకోవాలి. ఇవన్నీ మనకు ఆశ్చర్యం అవుతుంది. కేవలం మఠంలో మాత్రమే కాదు. కాంచి శ్రీవారు ఒకసారి కాశ్మీర్లో ఉన్నటువంటి విశ్వజిత్ యజ్ఞం అనేటువంటి ఏర్పాటు చేశారు వారు. దాంట్లో పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. అక్కడ కూడా అంతే, కాంచీ పీఠం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ వాహనాల్లో ఎవరు కూర్చోవాలి, స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, అన్నిటినీ కూడా సూచనాప్రాయంగా అక్కడ చేరుకుంటారు అంతే. ఆ భోగిల్లో కూర్చున్న తర్వాత మనకు ముందు గ్రామంలో ఎక్కడ ఉపహారం, ఎక్కడ భోజనం, ఎవరు తెచ్చిస్తారో ఇవన్నీ మనకు ఆశ్చర్యపరుస్తాయి. అయితే మేము 15 రోజులు ఉన్నప్పుడు ప్రయాణంలో వెళుతున్నప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ అన్నీ సక్రమంగా ప్రతి స్టేషన్లో కూడా అలా జరిగింది. అంటే ఎంతమందికి ఎలా పూర్వంగానే వారికి ఈ సూచనలు అంది ఉంటాయి. వారు చేసేటువంటి వారందరూ కూడా శ్రద్ధతో చేయాలి, మానవ సేవగా చేయాలి, భక్తులకు సేవ చేయాలి, భక్తులకు సేవ చేస్తే గురువుకు సేవ చేసినట్లు అనేటువంటి సంస్కారాలు వాళ్లకు పూర్వం నుండి అలవాటు పడ్డాయి. అందుకే కాంచి కామకోటి పీఠంలో
నేర్చుకోవాల్సిందేమిటి? మనం పండితులు కానివ్వండి, ప్రవచనకారులు కానివ్వండి, లేదా రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, శ్రద్ధ. ఇక్కడ ఈ యొక్క శ్లోకం మనకేం చెప్తుందంటే, ఎవరెవరు వారి వారికి శ్రద్ధకు తగినట్లుగా వారు ఆచరిస్తున్నారు కావుననే ఆ యొక్క ఆచార్యులు కూడా వారు ప్రత్యక్షంగా మన ఎదురుగా లేకపోయినా అప్రత్యక్షంగా వారు చేసేటువంటి ఆ శ్రద్ధారూపకమైన సేవ అంతా కూడా ఆచార్యులకు చేరిపోతుంది. వారు అక్కడి నుండే వారిని అందరిని అనుగ్రహిస్తుంటారు. నేను చూసినప్పుడు ఒక ఆమె ప్రతిరోజు కూడా పూలహారం తీసుకొచ్చి ఇచ్చేది. నేను అడిగానమ్మా, నువ్వు రోజు పూలహారం తెచ్చిస్తావే, నువ్వు పూల వ్యాపారం చేసుకునేదానివి కదా, నువ్వెందుకు ఇలా తెచ్చిస్తున్నావంటే ఆమె అన్నది, మీరు కొత్తగా వచ్చారేమో, నేను కాంచీ పరమాచార్య స్వాములు వారు ఉన్నప్పుడు కూడా వారికి నేను కామాక్షి గుడి ముందు ఇచ్చేదాన్ని. స్వాములు వారు చెప్పారట ఆమెకు, నీవు రోజు ఇలా ఇస్తావే, నీకేం కష్టం కాదా అంటే, స్వామి నీకు ఇవ్వడం అంటే అది భగవంతుడికి ఇచ్చినట్లు, నేరుగా కామాక్షికి ఇచ్చినట్లే. అప్పుడు అన్నారట స్వామివారు, నీవు ఎప్పుడైనా సరే మఠంలో వచ్చి నేను ఎక్కడ ఉన్నా ఎవరు కూర్చున్నా నీవు తెచ్చి ఇవ్వచ్చును అని అనుమతి ఇచ్చారట ఆమెకు. స్వాముల వారు సిద్ధి పొందిన తర్వాత ఆమె స్వాముల వారు ఉన్నట్లుగానే భావిస్తూ ప్రతిరోజు కూడా తెచ్చి అక్కడ పెట్టిపోయేది. అందుకే మనం ఏదో గొప్ప చదువులు చదువుకున్నామనో, గొప్ప పాండిత్యం ఉందనో అవన్నీ భగవంతుడు అపేక్షించాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఏ యథామాం ప్రపద్యంతే, ఎవడు ఏ విధంగా నన్ను అర్చిస్తూ ఉన్నారో వారికి అటువంటిదే నేను అనుగ్రహిస్తున్నాను. కావున శ్రద్ధాళులైనటువంటి కాంచి కామకోటి పీఠం మహాస్వాములు వారి గురించి మాట్లాడేటువంటి మనమందరూ కూడా వారు ఎల్లప్పుడూ కూడా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా వాళ్ళు సూక్ష్మంగా దర్శిస్తూ ఉంటారు. ఆ కర్మ ఫలాలను మనం అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవతలను సంప్రీతి చెందడం అది చాలా సులభం. అయితే గురువు సన్నిధానంలో గురువు దగ్గర మనం ఎలా ఉంటామనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఒకసారి చెప్పాను, కన్నడ భాషలో ఉంది, హరను మునిదరే గురువు కాయువను, గురువు మునిదరే కాయువరిల్లవో అని. ఒకవేళ హరుడు ఆ యొక్క ముక్కన్న కోపగిస్తే కూడా గురువు నేనున్నాను లేని రక్షిస్తాడట. ఒకవేళ గురువే కోపగించుకుంటే, గురువుకే మనసుకు అసమాధానం అయితే, ఆయన ముందు మనం అలా ప్రవర్తిస్తే మరి హరైన రక్షిస్తాడా మనల్ని? అందుకే గురువు గారి దగ్గర కొన్ని ప్రత్యేకమైన నియమాలు మనకు ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఏంటి? మనం చూస్తూ ఉంటాం, ఆచార్యుల దగ్గర మాట్లాడేటువంటి వారు తమ మూతి దగ్గర ఒక చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంటారు. కారణం ఏమిటి? ఆ యొక్క ఎంగిలి తుంపర్లు వాళ్ళ దగ్గర పడకూడదు అని ఒకటి. రెండవది, వినయంగా మాట్లాడుతున్నానని తల వంచుకొని మాట్లాడాలి. తర్వాత మహాత్ములు గురువులు ఉన్న చోట బిగ్గర కేకలు వేయడం, వారికి వినపడేటట్లుగా అలచడం, ఇవన్నీ కూడా కుసంస్కారాలు. కావున అట్టి పరిస్థితికి ఎప్పుడూ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఒక్కసారి మఠంలో ప్రవేశించామంటే మనం స్వయం నిబంధనని ఏర్పాటు చేసుకోవాలి. మఠంలో ఉన్నప్పుడే కాదు, శ్రీవారి దగ్గర ఎవ్వరు ఎప్పుడు ఉన్నా సరే దీన్ని బహు జాగ్రత్తతో మనం పాటించాల్సి ఉంటుంది. తదనంతరం గురువులు ఉండగా మనం వేరే వారి దగ్గర నమస్కారాలు చేయించుకోకూడదు. ఇది గురు చరిత్రలో స్పష్టంగా చెప్పారు. ఎందుకనగా గురుపీఠంలో మనం నమస్కరించుకోకూడదు. అది ఏవైనా ఆయనకే నమస్కరించండి అని చెప్పాలి. ఒకవేళ మన బంధువులు తారసపడతారనుకోండి, సాష్టాంగ నమస్కారాలు చేయించుకునే పని లేదు, ఊరికి చేత్తో అలా విష్ చేసుకోవచ్చు, శుభం శుభం అనుకొని మనం వెళ్ళిపోతూ ఉండాలి. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, సాక్షాత్ గురువు అనగా త్రిమూర్త్యాత్మక స్వరూపం. అందులో విశేషంగా కాంచి కామకోటి పీఠంలో కామాక్షిదేవి విరాజమానమై ఉంటుంది. కావున ప్రతి క్షణం కూడా శ్రీ గురు సన్నిధానంలో అత్యంత భక్తి నమ్రత అనేది ఉండాలి. మనకి ఎన్ని బిరుదులు ఎవరైనా ఇచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో కొన్నిసార్లు మనకు అనేకమైన బిరుదులు ఇస్తూ ఉంటారు. అది సహజం, ఎందుకంటే కళా ప్రదర్శన అంటారు దాన్ని. ఆ కళా ప్రదర్శన ఉండవచ్చు. అందుకే నేను బ్రాహ్మణుడిని, నేను పండితుడిని, నేను ప్రవచనకర్తను, నేను అది, నేను ఇది అన్నీ కూడా బయట పెట్టాలట గురువు దగ్గర వస్తున్నట్టే.
అవన్నీ ప్రీ ఆక్యుపైడ్ పొజిషన్స్, అవన్నీ పక్కన పెట్టి ఎంతో వినమ్రతగా గురువుని ఎవరు సేవించుకుంటారో వాళ్ళు తప్పక నన్నే చేరుకుంటారు అని 2వ పాదంలో చెప్తున్నారు. ఆత్మీయులారా, ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా నిరహంకారపూర్వకంగా శ్రీ సద్గురు దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇటు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.